నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండలం చిలాపురుపల్లి గ్రామ పంచాయత్ సెక్రటరీ రఫీ మద్యం మత్తులో డ్యూటీకి హాజరవుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్తుల ఫిర్యాదుతో స్పందించిన AIYF మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ ఈరోజు పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఇప్పటికే 4 నెలలుగా ప్రతిరోజు తాగి డ్యూటీకి వస్తున్నాడంటూ ప్రజలు చెబుతున్నారు. మాట్లాడే తీరు, ప్రవర్తన కూడా అసహ్యంగా ఉంది. మహిళా సంఘం భవనంలో పడుకుంటూ జల్సాలు చేస్తున్నాడంటూ ఆరోపించారు. అలాగే ఎంపీడీఓ, ఎంపీఓ వంటి అధికారులు కూడా గ్రామానికి రావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాగి వచ్చి మనుషులనే గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరైనా అడిగితే పొంతనలేని సమాధానం చెప్తున్నాడు. చర్యలు తీసుకొని సెక్రటరీని విధుల నుంచి తొలగించకపోతే జిల్లా స్థాయిలో ఫిర్యాదు చేస్తామంటూ AIYF నేతలు హెచ్చరించారు. తాయి డ్యూటీ చేస్తారా పంచాయత్ సెక్రటరీ నీకా ఇదే బలం అంటాడా లోపల గ్రామ పంచాయతీలో అంటాడు. గ్రామ పంచాయతీలో అంటాడు ఏడమంటాడు గ్రామ పంచాయతీలో తాగుడు గ్రామ పంచాయతీలో అంటాడు. తాత చెప్పు. ఇప్పుడు తాగేసి అక్కడ అంటాడు, ఏం దూరం చేసుడు లేదు, అందులో ఆఫీసులో రాసులు లేదు, ఏది లేదు, వాటికనే అంటాడు. చెప్పండి ఆ కూరగాయలతోనే మాది ఏది మంగళూరు కూరగాయలతోని ఆడ అంటే మంగళూరు కూరగాయలు వాళ్ళు చెల్లు పట్టుడు ఆడుడు అవి కావాలంటే ఆ చెల్ల చూడండి పండుడు ఏమన్నా రాసులు లేదు. రాలే రాలే రాలే. ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ డ్యూటీ అవ్వటం ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుంది. ఇదే పరిస్థితి. ఇప్పుడు తోటలకు పని చేయకుండా కానీ వాళ్ళ జీతం కొట్టిండు. ఇప్పుడు నాకు జీతం కొట్టమంటే ఇళ్ళనే పని నేను మోరీలు తీస్తా మరి చెప్తా. నీకు జీతం కొట్టమంటే ఏమన్నాడు? జీతం కొట్టమంటే నేను కొట్టాను అంటాడు. తాయి పంటాడు కొట్టు లేదు. కొట్టు లేదు.